మనం బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ లేదా డీజిల్ లేనిదే కదలలేని పరిస్థితులు. ఇలాంటి రోజుల్లో కాస్తైనా ఈ పెట్రోల్ ధరల నుంచి రిలీఫ్ కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. అలాంటి వారి కోసం ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంది. అదేంటంటే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్. అసలు ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? దీన్ని ఎలా అప్లై చేయాలి? దీన్ని అప్లై చేయడం వల్ల కలిగే లాభాలేంటి? అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వీడియోస్ రూపంలో నాలెడ్జ్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమ్మప్పు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ముందుగా మనం ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఏ క్రెడిట్ కార్డ్ అయితే కనుక స్పెషల్లీ కాన్స్టెంట్లీ ఫ్యూయల్ బయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే రెగ్యులర్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొనేవారు, ఉదాహరణకి డైలీ స్కూల్స్కి వెళ్ళే టీచర్లు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, మరే ఇతర పని మీద కానీ రెగ్యులర్గా తన బైకో కారో తీసి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం తిరిగి మళ్ళీ అదే బైకో కారులో తిరిగి ఇంటికి ప్రయాణం చేసేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క ఖర్చు తగ్గించే ఉద్దేశంతో తయారు చేయబడ్డ ఈ కార్డ్నే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్గా పిలవడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం మీకు అర్థమైంది కదా. ఉద్దేశం ఏంటి? ఇలా రెగ్యులర్గా ఎవరైతే కనుక బయర్స్ ఉంటారో, ఫ్యూయల్ బయర్స్, వారి యొక్క ఖర్చు ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో చేయబడ్డ కార్డ్ ఇది. హౌ టు అప్లై? ఇప్పుడు ఈ కార్డ్ని ఎలా అప్లై చేయాలి? వెరీ సింపుల్. మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ని లేదా వేరే అదర్ బ్యాంక్స్నైనా అప్రోచ్ అయితే వారు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకుని మీకు ఆ కార్డ్ని అయితే ఇష్యూ చేస్తారు. లేదా మీరు సిస్టమ్ని ఆపరేట్ చేయగలిగితే కనుక మీరు ఆన్లైన్లో కూడా ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్కి వస్తే ఎలిజిబిలిటీ అనేది బ్యాంక్ టు బ్యాంక్ అనేది మారడం జరుగుతుంది. కానీ మినిమం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే కనుక మీరు మినిమం ఏజ్ అయితే ఉండాలి. అండ్ నెంబర్ 2, మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ అనేది బాగుండాలి. నెంబర్ 3, మీ యొక్క శాలరీ బ్రాకెట్స్ అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఆ 3 విషయాలని బేసిక్గా చూసుకుంటూ ఈ క్రెడిట్ కార్డ్ని అయితే కనుక మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరో చిన్న విషయం అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్లో చాలా బ్యాంక్స్ ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ని ఇస్తున్నాయి. దీంట్లో బెస్ట్ ఏది, అసలు ఏ కార్డు తీసుకోవాలనేది ఎలా చూస్ చేసుకోవాలి, ఆ విషయంలోకి వస్తే మీరు కంపేర్ ఏ విధంగా చేసుకోవాలంటే ఆ కార్డు యొక్క పేమెంట్ ప్యాటర్న్ చూడాలి. అంటే ఇంట్రెస్ట్లు ఎంత వేస్తారు, అసలు దాని సైకిల్ ఏంటి, వాళ్ళు ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తున్నారు అనే విషయంలో మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మీ యొక్క పెట్రోల్ కన్జంప్షన్ కెపాసిటీ ఎంత, లైక్ మీరు ఒక మంత్లో ఎన్ని లీటర్స్ యొక్క పెట్రోల్ లేదా డీజిల్ వాడుతున్నారు. బేసిక్ ఏంటంటే కార్డ్స్ దాని యొక్క లిమిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంత మీరు యూజ్ చేస్తే ఎంత పాయింట్స్ వస్తాయని, ఇంత యూజ్ చేస్తే ఇంత రిడెంప్షన్ వస్తుంది, ఆ ఎలిజిబిలిటీ ఏవైతే వస్తాయో మీరు దాంట్లో మీరు చూసుకోండి. బేసిక్గా మీరు ఎంత వాడుతున్నారో దానికి సూట్ అయ్యే కార్డ్ ఏంటో చూసుకోవాలి. అంటే కదా, ఉదాహరణకి మీరు వాడేది నెలకి ఒక 100 లీటర్లు అనుకుందాం. కానీ అక్కడ ఏదైతే కనుక కార్డు ఉందో అది 100 లీటర్ల కంటే ఎక్కువ కెపాసిటీ దానికి ఏదో బెనిఫిట్స్ ఇస్తున్నారని అనుకుందాం. కానీ అక్కడ మీకు ఆ కార్డు తీసుకోవడంలో మీకు కరెక్ట్ యూజ్ లేదు. దాన్ని మీరు తీసుకున్నారంటే కానీ దాని యొక్క బెనిఫిట్స్ని పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు ఎంతైతే వాడతారో మీకైతే కనుక మీ లిమిట్లో బెనిఫిట్స్ ఇస్తున్న కార్డు అయితే దాన్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రెడెంప్షన్ పాయింట్స్. యాక్చువల్లీ పాయింట్స్ ఏవైతే మీకు వస్తాయో క్రెడిట్ కార్డ్ దాన్ని యూజ్ చేయడం వల్ల దానిలో 2-3 రకాలుగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇన్స్టెంట్ రెడెంప్షన్ లేదా తర్వాత క్లెయిమ్ చేసుకోవడం, ఈ విధంగా విధానాలు ఉంటాయి. మీరు నా ఉద్దేశంలో అయితే కనుక ఇన్స్టెంట్గా రెడెంప్ట్ చేసుకునేలాగా, అంటే మీరు దాంట్లో ఇమ్మీడియట్గా క్యాష్ బ్యాక్ వచ్చేసేలాగా, లేదా అప్పుడు వచ్చిన పాయింట్స్ అప్పటికప్పుడే మీకు పెట్రోల్ ధర ఒక 110 రూపాయలు అనుకుంటే ఆ 10 రూపీసో 8 రూపీసో అప్పటికప్పుడే మీకు ఇన్స్టెంట్ దాంట్లో రెడెంప్షన్ అయ్యేలాగా అలాంటివి వచ్చి కార్డ్స్ ఉంటే కనుక ప్రిఫర్ చేయవచ్చు. తర్వాత సర్టెన్ లిమిట్, మీరు ఎంత వాడిన తర్వాత నెలకి ఇంత అంటూ వాడితే మీకు యాన్యువల్ ఏఎంసీ అంటారు కదా, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్, అవి కొన్ని కార్డ్స్ జీరో చేసేస్తూ ఉంటాయి, కొన్ని చేయవు. అది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అంటే మీ ఉదాహరణకి ఇన్ని లీటర్స్ మీరు లేదా ఇన్ని పాయింట్స్ మీరు గెయిన్ అవుతున్నారు, ఇంత కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇంత యూజ్ చేస్తున్నారు ఆ కార్డ్ అనుకుంటే మీ వాడకానికి ఏ కార్డు ఏఎంసీ జీరో అవుతుందో మీరు చూసుకోండి. అదొకటి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని ఈ టెక్నికల్ పాయింట్స్ని మీరు మైండ్లో పెట్టుకుని మీరు ఒక కార్డ్ని అయితే కంపేర్ చేసుకోవచ్చు. కార్డు ఏది మంచిది ఏది చెడ్డది అనే విషయం పక్కన పెడితే మీ కస్టమైజ్డ్ మీ అవసరానికి ఏది బెస్ట్గా సూట్ అవుతుందని మీరు చూసుకోవాలి. చాలామంది అడ్వైస్ చేస్తుంటారు అది చేయండి ఇది చేయండి అని, బట్ నో,
మీకేది సూట్ అవుతుంది అనేది మీరే గ్రహించాలి. ఆ విధంగా మీరు ఆ యొక్క కార్డ్ కోసం అప్లై చేయాలి. ఇంకో ప్రశ్న ఏంటంటే నార్మల్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఈ ఫ్యూయల్ బెనిఫిట్స్లో పాయింట్స్ వస్తున్నాయి కదా, మరి స్పెషల్గా ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ ఎందుకు అనే ప్రశ్న మనలో రావచ్చు. దీనికి ఆన్సర్ ఏంటంటే డెఫినెట్గా వేరే ఫ్యూయల్ కార్డ్ ఇవ్వడం వల్ల కారణం ఏంటంటే మీరు ముందుగా మనం డెఫినేషన్లో మాట్లాడుకున్నట్టు ఇది స్పెసిఫిక్గా ఫ్యూయల్ బయర్స్ కోసమే డిజైన్ చేయబడింది. కాబట్టి ఫ్యూయల్లో ఎక్కువ అంటే పెట్రోల్ లేదా డీజిల్లో కొనేవారిలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ బెనిఫిట్స్ రావడం అయితే జరుగుతుంది. అది జనరల్గా ఉంటుంది. క్రెడిట్ కార్డులు నార్మల్ క్రెడిట్ కార్డులు జనరల్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ దీనిలో స్పెసిఫిక్ అనమాట, కాస్త పాయింట్స్ ఎక్కువ ఉండడం, క్యాష్ బ్యాక్స్ ఎక్కువ ఉండడం. సో దీని మోటోనే, దీని యొక్క ఆబ్జెక్టివే మన రెగ్యులర్ కాన్స్టెంట్గా ఫ్యూయల్ కొనేవారి యొక్క ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశం చేయబడ్డది. కాబట్టి దీన్ని తీసుకోవడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. ఓకే గైస్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని భావిస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్ టైం ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకున్న వారు ఎవరైనా ఉంటే కమెంట్స్లో తెలియపరచండి. అండ్ అది మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే కనుక వెంటనే అప్లై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమాపు.